హలో దేర్ మనము TSNPDCL సబ్ ఇంజనీర్ పేపర్ పైన కీవర్డ్ అనాలిసిస్ చేస్తున్నాము. ఈ వీడియోలో 8th క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. A string insulator has 4 units. The voltage across the bottommost unit is 33.33% of the total voltage across the string. Its string efficiency is what అని చెప్పని అడుగుతున్నారు. So you have to remember 33.33% అంటే 1/3 in terms of fraction, right? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కంటే ముందు ఒకసారి అడుగుతున్న స్ట్రింగ్ ఇన్సులేటర్ అంటే ఏంటి. హియర్ ద కీవర్డ్ ఈజ్ స్ట్రింగ్ ఇన్సులేటర్. దాన్ని మనం స్ట్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ అని కూడా అంటాం. సో స్ట్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ అంటే 33 kV కంటే ఎక్కువగా ఉన్న వోల్టేజెస్ పైన ఎలక్ట్రిక్ స్ట్రెసెస్ అన్నవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ లైన్స్ని లే చేయడానికి 33 kV కంటే ఎక్కువ అంటే నెక్స్ట్ వి గో ఫర్ 132 kV లైన్స్. ఈ 132 kV లైన్స్ లే చేయాలి అంటే వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ టవర్స్. సో ఈ టవర్స్ పైన నుంచి మన ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్స్ని వేలాడదీయడానికి వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్. సో ఈ సస్పెన్షన్ ఇన్సులేటర్స్లో ఒక నెట్వర్క్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఉంటాయి, నెట్వర్క్ ఆఫ్ డిస్క్ ఇన్సులేటర్స్ ఉంటాయి. అండ్ ఈ డిస్క్ ఇన్సులేటర్ అంటే పైన ఒక మెటల్ లింక్ ఉంటుంది, కింద ఒక మెటల్ లింక్ ఉంటుంది, మధ్యలో ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంటుంది. సో ద బేసిక్ ఐడియా ఇస్ దిస్ థింగ్ యాక్ట్స్ యాజ్ ఎ కెపాసిటర్, రైట్? అంటే రెండు మెటల్ ప్లేట్స్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ ఉంటే అది ఇన్సులేటర్ లాగా, అది కెపాసిటర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద బేసిక్ ఐడియా హియర్. సో ఈ స్ట్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ కూడా ఒక సిరీస్ కనెక్టెడ్ కెపాసిటర్స్ లాగా పనిచేస్తాయి. అండ్ వీటిని ఇట్లా కనెక్ట్ చేయడం కారణంగా మనకు కెపాసిటెన్స్ అన్నది ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఈ సస్పెన్షన్ ఇన్సులేటర్ అన్నది టవర్ దగ్గర నుంచి ఒక క్రాస్ ఆర్మ్ తీసుకొని ఆ క్రాస్ ఆర్మ్ నుంచి సస్పెండ్ చేస్తాం. అండ్ ఈ టవర్ బాడీకి సస్పెన్షన్ ఇన్సులేటర్కి మధ్యలో ఎయిర్ అన్నది డైఎలక్ట్రిక్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఒక కెపాసిటెన్స్ని మనం చూడొచ్చు. ఒకవేళ ఈ ఎయిర్ కెపాసిటెన్స్ లేదు అని అంటే ఈ స్ట్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్కి అక్రాస్గా ఏదైతే వోల్టేజ్ డ్రాప్ జరుగుతుందో అది ఈక్వల్గా ఉంటుంది. వేరస్ మనకి షంట్ కెపాసిటెన్స్ వచ్చింది కాబట్టి, అంటే ఎయిర్ని డైఎలక్ట్రిక్ లాగా తీసుకొని ఇక్కడ కూడా ఒక కెపాసిటర్ ఫామ్ అయింది కాబట్టి, ఇక్కడ ఎయిర్ని డైఎలక్ట్రిక్ లాగా తీసుకొని కెపాసిటర్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఇన్సులేటర్ని కనెక్ట్ చేసుకుంటూ మధ్యలో ఒక స్టీల్ పిన్ ఉంటుంది అండ్ టవర్ బాడీ ఒక స్టీల్ స్ట్రక్చర్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్. సో కాబట్టి ఇక్కడ రెండు కండక్టింగ్ ప్లేట్స్ మధ్యలో ఎయిర్ ఉంది అండ్ ఆ ఎయిర్ అనేది డైఎలక్ట్రిక్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు ఒక కెపాసిటర్ చూడడానికి దొరుకుతుంది. సో ఇన్ టోటల్ మన 132 kV అండ్ అబవ్ లైన్స్లో ఒక స్ట్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్ దగ్గర రెండు రకాల కెపాసిటెన్స్ని మనం చూడొచ్చు. ఫస్ట్ కెపాసిటెన్స్ని సెల్ఫ్ కెపాసిటెన్స్ లేదా మ్యూచువల్ కెపాసిటెన్స్ అంటాం. అండ్ ఐ నో ద నేమ్ ఇస్ కన్ఫ్యూజింగ్, సెల్ఫ్ అంటున్నాం మళ్ళీ మ్యూచువల్ అంటున్నాం అన్నట్టు అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ ద నేమ్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్. సెల్ఫ్ ఆర్ మ్యూచువల్ కెపాసిటెన్స్ అంటాం. దిస్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ దిస్ డిస్క్ ఆఫ్ ఇన్సులేటర్, రైట్? ఈ డిస్క్ ఆఫ్ ఇన్సులేటర్కి సంబంధించిన కెపాసిటెన్స్ని సెల్ఫ్ ఆర్ మ్యూచువల్ కెపాసిటెన్స్ అంటాం. అండ్ ఎయిర్ని డైఎలక్ట్రిక్ లాగా తీసుకొని ఫామ్ అవుతున్న కెపాసిటెన్స్ని షంట్ కెపాసిటెన్స్ లేదా ఎయిర్ కెపాసిటెన్స్ అని అంటాం. సో ఈ కెపాసిటెన్స్కి సంబంధించిన వాల్యూని మనం మెన్షన్ చేసేటప్పుడు దీనికి సపోజ్ సిఎస్ అని ఏదో వాల్యూ ఉంటుంది, బట్ వీ డోంట్ గో ఫర్ సిఎస్. దీనికి ఇంకో పేరు ఏం పెట్టుకుంటామని అంటే దీన్ని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మ్యూచువల్ కెపాసిటెన్స్ ఉంది అని చెప్పి మాట్లాడుకుంటాం. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెల్ఫ్ కెపాసిటెన్స్లో దీని వాల్యూ ఉంది అని అనుకుంటాం. లెట్ అస్ సే ఇప్పుడు మెయిన్ కెపాసిటెన్స్ ఒక 10 farad ఉంది అనుకున్నాం. 10 farad ఈజ్ అ వెరీ హై అమౌంట్. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఐమ్ టేకింగ్. అండ్ సిఎస్ అన్నది ఒక 2 farad ఉంది అనుకున్నాం. అప్పుడు ఈ ఎం వాల్యూ ఏమవుతుంది? దిస్ ఎం వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 1/5, రైట్? అంటే దీని అర్థం ఏంటి అని అంటే షంట్ కెపాసిటెన్స్ అన్నది 1/time ఆఫ్ సెల్ఫ్ కెపాసిటెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాం. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అనాలిసిస్ని స్టెప్ బై స్టెప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెపాసిటర్ ఉంది కాబట్టి మనం ఛార్జింగ్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూసినారు అని అంటే దిస్ ఈస్ ది పాయింట్ ఆఫ్ కండక్టర్, రైట్? ఇక్కడ మనం కండక్టర్ని కనెక్ట్ చేస్తాం. ఏదైతే కండక్టర్ని మనం సస్పెండ్ చేయాలనుకుంటున్నామో ఆ కండక్టర్ని ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇక్కడ నుంచి కరెంట్ అన్నది ఈ ఇన్సులేటర్లో నుంచి లీక్ కావడానికి ట్రై చేస్తుంది.
సో వీ షల్ now try to find the magnitude of this leakage currents. పై నుంచి కిందకి వద్దాం. ఇక్కడ చూస్తున్నారంటే దిస్ ఈజ్ I1, దిస్ I1 ఈజ్ గోయింగ్ ఇన్ టు ద టవర్. సో I1కి ఏ ఈక్వేషన్ రాదు, I1 విల్ బి రిటర్న్ డైరెక్ట్లీ. అండ్ ఇక్కడ చూసినారంటే దిస్ I1 ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఇన్ టు ది టవర్. సో ఈ I1కి కూడా ఏ ఈక్వేషన్ రాయడానికి లేదు. బట్ వెరాజ్ దిస్ I2, ఈ I2 కరెంట్ అన్నది ఈ కెపాసిటర్లో నుంచి పోయి ఇట్లా బ్రాంచింగ్ అవుతుంది. దట్ ఈస్ దిస్ I2 కెన్ బి రిటర్న్ యాజ్ ద సమ్ ఆఫ్ దిస్ క్యాపిటల్ I1 అండ్ స్మాల్ I1. అండ్ నెక్స్ట్ ఈ స్మాల్ I2ని కూడా లింక్ చేయొచ్చు I3ని యూజ్ చేసుకొని. I3 ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ I2 ప్లస్ స్మాల్ I2. I3 ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ I2 స్మాల్ I2. ఇక్కడ మీరు చూస్తున్నారంటే వీ హ్యావ్ టేకెన్ ఓన్లీ అ స్ట్రింగ్ ఆఫ్ 3 ఇన్సులేటర్స్. ఇక్కడ ఈ స్ట్రింగ్ లోపల కేవలం 3 ఇన్సులేటర్లు మాత్రమే ఉన్నాయి. అట్లా కాకుండా వోల్టేజ్ లెవెల్ పెరుగుతుంది అని అంటే ఇట్లాంటి స్ట్రింగ్లో ఉన్న ఇన్సులేటర్ కౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో దానికి కూడా సేమ్ ఇట్లాగే ఈక్వేషన్ డెవలప్ చేసుకుంటూ పోవచ్చు. దట్ ఈస్ I4 విల్ బి ఈక్వల్ టు I3 ప్లస్ I3. ఒకవేళ ఫిఫ్త్ ఇన్సులేటర్ ఉంది అని అంటే I5 ఈజ్ ఈక్వల్స్ టు I4 ప్లస్ I4 అని చెప్పి ఇట్లానే రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఈ కరెంట్స్ అన్నింటినీ రాస్తాము. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ దీస్ ఇన్సులేటర్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు అని అంటే మనకు కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ బై ఇంపిడెన్స్, రైట్? సో ఇక్కడ అబ్సల్యూట్ వాల్యూస్ తీసుకుంటాం అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని కన్సిడర్ చేద్దాం. ఫేజ్ యాంగిల్స్ అవంతా ఇక్కడ అవసరం లేదు. సో ఇక్కడ మనకు కెపాసిటర్ ఒకటే ఉంది కాబట్టి వీ కెన్ రిప్లేస్ దిస్ విత్ కెపాసిటివ్ రియాక్టెన్స్. సో దట్ ఇప్పుడు మనం పైన రాసుకున్న ఛార్జింగ్ కరెంట్ ఈక్వేషన్స్లో I1, I2, I3 వీటన్నింటిలో కూడా దీన్ని రిప్లేస్ చేద్దాం. V/Z లేదా V/XC లాగా కనిపించే ఈక్వేషన్ని రిప్లేస్ చేద్దాం. అట్లా రిప్లేస్ చేసినప్పుడు I2 ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I1 విల్ బి రిటర్న్ యాజ్ V2 ప్లస్ XC విచ్ ఈజ్ ఈక్వల్స్ టు V1/XC బై V1 ప్లస్ V1/XC1 లాగా కనిపిస్తుంది. అండ్ వీటికి సంబంధించిన వాల్యూస్ చెప్పుకున్నాం కదా. XCని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? XC ఈజ్ ఈక్వల్స్ టు 1/2πFC, రైట్? 1/2πFC అని రాయొచ్చు. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 1/ωc అని కూడా అంటాం. 2πFని ఒమేగా అని చెప్పి రాయొచ్చు, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి రాయొచ్చు. సో దట్ మనకి I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I1 అన్నది ఇట్లా కనిపిస్తుంది. V2ωc ఈజ్ ఈక్వల్స్ టు V1ωc ప్లస్ V1ωmc. ఇక్కడ చెప్పుకున్నాం కదా ఇక్కడ MC ఎందుకు వస్తుంది అని. దీని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెల్ఫ్ కెపాసిటెన్స్ లాగా రాస్తాం కాబట్టి MC వచ్చింది. సో దీన్ని మనము సాల్వ్ చేసుకున్నామని అంటే V2 ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 వస్తుంది 1 ప్లస్ M. సో ఇక్కడ బేసిక్ ఐడియా ఏంటి అని అంటే అన్ని ఇన్సులేటర్స్కి అక్రాస్గా వోల్టేజ్ ఎంత ఉంది అని చెప్పడం అండ్ ఆ వోల్టేజెస్ని కంపేర్ చేయడం. కంపేర్ చేయాలి అని అంటే ఎప్పుడు చేయగలుగుతాం? రెండిట్లో కూడా ఈ ఇన్సులేటర్కి మధ్యలో ఉన్న వోల్టేజ్లో ఏదో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటేనే రెండింటిని కంపేర్ చేస్తాం, రైట్? లెట్ us say 10 ఉంది, 5 ఉంది. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని ఎందుకు చెప్తున్నాం? బికాస్ 10 ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ 5 అండ్ హియర్ వీ ఓన్లీ హ్యావ్ 5. ఇక్కడ జస్ట్ 5 మాత్రమే ఉంది, ఇక్కడ 5 రెండు సార్లు ఉంది కాబట్టి దిస్ ఇస్ గ్రేటర్ దాన్ అని చెప్తాం, రైట్? దిస్ ఇస్ విత్ వెన్ వీ టాక్ అబౌట్ నంబర్స్. సో ఈ కెపాసిటెన్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఈ ఇన్సులేటర్కి అక్రాస్గా V1 ఉంది అనుకుంటే మరి ఈ ఇన్సులేటర్కి అక్రాస్గా V2కి సంబంధించిన అబ్సల్యూట్ వాల్యూ తెలియదు. అంటే నంబర్ లాగా మాట్లాడినప్పుడు 10 and 5 ఆర్ నంబర్స్ కాబట్టి 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని చెప్తాం. బట్ వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ V2. బట్ somehow if we can write the value of V2 as in terms of V1 and multiply with some factor, then మనం చెప్పొచ్చు ఈ ఫ్యాక్టర్ పెద్దదైతే V2 is greater than V1, ఈ ఫ్యాక్టర్ చిన్నదైతే V2 is less than V1 అని చెప్పి మాట్లాడుకోవచ్చు. సో దట్ మనం ఇక్కడ చేసిన అనాలిసిస్ మొత్తంలో ఏం చేస్తామనంటే వీ హ్యావ్ ట్రైడ్ టు రైట్ V2 ఇన్ టర్మ్స్ ఆఫ్ V1. నెక్స్ట్ I3 ఈజ్ ఈక్వల్స్ టు I2 ప్లస్ I2 అన్న ఈక్వేషన్ని కూడా సాల్వ్ చేసి we will achieve the equation for voltage V3. సో V3కి సంబంధించిన ఈక్వేషన్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 రాయాలి. మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ V2 రాసుకోకూడదు. ఎందుకనంటే అనాలిసిస్ మొత్తం కూడా ఇప్పుడు V1కి అక్రాస్గా జరుగుతుంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 రాస్తే దిస్ ఈక్వేషన్ వుడ్ లుక్ లైక్ దిస్ 1 ప్లస్ 3M ప్లస్ M² లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు అని అంటే దిస్ ఇస్ V3, రైట్? దిస్ V3 ఈజ్ గ్రేటర్ దాన్ V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1. అంటే ఏదైతే ఇన్సులేటరు కండక్టర్కి దగ్గరగా ఉందో దానికి అక్రాస్గా వోల్టేజ్ డ్రాప్ అన్నది ఎక్కువగా జరుగుతుంది, రైట్? అండ్ ఏదైతే ఇన్సులేటరు మన టవర్కి దగ్గరగా ఉందో దాని దగ్గర తక్కువ వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది. సో ఇప్పుడు దీని కారణంగా ఏమవుతుంది అని అంటే కండక్టర్కి దగ్గరగా ఉన్న ఇన్సులేటర్ లోపల ఎలక్ట్రిక్ స్ట్రెసెస్ అన్నవి పెరిగిపోయి ఆ పర్టికులర్ ఇన్సులేటర్ అన్నది పంచర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ మనం ఇప్పుడు ఏం చేస్తామనంటే వీ ట్రై టు
ఈ ఇన్సులేటర్స్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ని ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఏదైతే రిలేషన్ మనకు V3 ఈజ్ గ్రేటర్ దాన్ V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1 వచ్చిందో దీన్ని మనము V3 ఈజ్ ఈక్వల్స్ టు V2 ఈజ్ ఈక్వల్స్ టు V1 లాగా చేయడానికి ట్రై చేస్తాం. సో దట్ పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నది అన్నింటికి అక్రాస్గా ఈక్వల్గా జరిగి కండక్టర్కి దగ్గరగా ఉన్న ఇన్సులేటర్ పంచర్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఎఫిషియన్సీ అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని చూసేసి అంటే మనం ఇప్పుడు అడిగిన క్వశ్చన్ 8th క్వశ్చన్ అన్నది స్ట్రింగ్ ఎఫిషియన్సీ పైననే అడిగినారు. సో స్ట్రింగ్ ఎఫిషియన్సీని చూసి అసలు ఈ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ని ఈక్వలైజ్ ఎట్లా చేస్తామన్నది మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఏం చెప్తుంది అంటే ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ప్రతి ఒక్క ఇన్సులేటర్కి ప్రతి ఒక్క డిస్క్ ఆఫ్ ఇన్సులేటర్కి అక్రాస్గా వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఈక్వల్గా జరగట్లేదు. సో కాబట్టి స్ట్రింగ్ మొత్తానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ ఎఫిషియన్సీ ఎంత ఉంది అన్నది స్ట్రింగ్ ఎఫిషియన్సీ చెప్తుంది. సో ద ఫార్ములా గోస్ లైక్ దిస్: టోటల్ వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్, అంటే మొత్తం స్ట్రింగ్కి అక్రాస్గా ఎంత వోల్టేజ్ ఇచ్చినాం అంటే ఇక్కడ మనం కనెక్ట్ చేసుకున్న లాస్ట్ ఇన్సులేటర్ దగ్గర కనెక్ట్ చేసుకున్న కండక్టరు ఎంత పొటెన్షియల్ తోటి ఉంది డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డిస్క్స్, మొత్తం ఎన్ని డిస్క్స్ ఉన్నాయి, అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద డిస్క్ నియరెస్ట్ టు ద కండక్టర్. నియరెస్ట్ డిస్క్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో నియరెస్ట్ ఇన్సులేటర్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ ఉంది మల్టిప్లైడ్ విత్ మొత్తం ఎన్ని ఇన్సులేటర్స్ ఉన్నాయి చేస్తే స్ట్రింగ్ ఎఫిషియన్సీ వస్తుంది. సో ఒకసారి స్ట్రింగ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ మన క్వశ్చన్లో చేసి మళ్ళా అసలు ఈ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వలైజ్ ఎట్లా చేస్తామో చూసే ప్రయత్నం చేద్దాం. సో క్వశ్చన్లో ఇచ్చింది సో క్వశ్చన్లో ఇచ్చిన డేటాను ఒకసారి రాసుకునే ప్రయత్నం చేద్దాం. A string of insulator has 4 units. So number of units is equals to 4. The voltage across the bottommost unit అంటే V3 అంటున్నాడు. ఓకే ఇక్కడ 4 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి V4 అవుతుంది. V4 is equals to 33.33%. 33.33% అంటే in terms of fraction 1/3 అని చెప్పి రాస్తాం. 1/3 టైమ్స్ ఆఫ్ టోటల్ వోల్టేజ్ V అన్నాడు. 1/3 టైమ్స్ ఆఫ్ టోటల్ వోల్టేజ్ V అన్నాడు. అండ్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. స్ట్రింగ్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏమనుకున్నాం? టోటల్ వోల్టేజ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇంటూ వోల్టేజ్ అక్రాస్ ద కండక్టర్ ఇన్సులేటర్ నియర్ టు ద కండక్టర్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు V బై n ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇచ్చినారు. 4 ఇంటూ V4 ఎంత వచ్చింది? 1/3 V వచ్చింది అంటే V/3 అని చెప్పి రాసుకోవచ్చు. ఇంటూ 100 ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ఇక్కడ V అండ్ V గెట్స్ క్యాన్సల్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 3/4 ఇంటూ 100. 4 ones are 4, 25s are 25 3s are 75% is the answer. So option D is the right answer. So this is how we calculate string efficiency. And next ఈ string efficiency లోనే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమని చెప్పుకున్నాం? We should talk about the methods to improve the string efficiency. ఇంప్రూవ్ ద స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటే ఏం లేదు, ఈ ఇన్సులేటర్ డిస్క్స్కి అక్రాస్గా వోల్టేజ్ డ్రాప్ని ఈక్వలైజ్ చేయడం. అట్లా చేయడానికి మన దగ్గర ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్యలో పొటెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నది వేరువేరుగా రావడానికి మెయిన్ కారణం ఈ ఎయిర్ కెపాసిటెన్స్ ఉండడం. రైట్, ఒకవేళ ఎయిర్ కెపాసిటెన్స్ లేదు అని అంటే ఈ కెపాసిటర్స్ అన్నీ కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయి కాబట్టి అన్నింట్లో నుంచి కూడా ఒకటే కరెంట్ పోతుంది. అన్నీ ఒకటే మెటీరియల్ తోటి ఒకటే డైమెన్షన్ తోటి చేసినాం కాబట్టి అన్నింటికి ఒకటే కెపాసిటెన్స్ వాల్యూ ఉంటుంది. మనం పంపిస్తున్న ఫ్రీక్వెన్సీ డివైస్ యూనిట్కి మారట్లేదు, ఎఫ్ లాగానే ఉంది కాబట్టి అన్నింటికి అక్రాస్గా ఎక్స్సి అన్నది సేమ్ వస్తుంది. సో ఎక్స్సి అన్నది అన్నింటికి అక్రాస్గా సేమ్ ఉంది కాబట్టి వోల్టేజ్ డ్రాప్ కూడా అన్నింటికి అక్రాస్గా సేమ్ వస్తుంది. when when we can eliminate this C1, ఈ C1 ఒకవేళ ఎలిమినేట్ చేస్తే ఈ కండిషన్స్ అన్ని అచీవ్ అవుతాయి. సో స్ట్రింగ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు ఫైండ్ ద మెథడ్స్ టు ఎలిమినేట్ దిస్ ఎయిర్ కెపాసిటెన్స్. ఎయిర్ కెపాసిటెన్స్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నాలు మనం చేసినాము అని అంటే వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నది అన్నిటికీ అక్రాస్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఈ ఎయిర్ కెపాసిటెన్స్ని ఎలిమినేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ టేక్ ది హెల్ప్ ఆఫ్ లాంగర్ క్రాస్ ఆర్మ్స్. ఎయిర్ కెపాసిటెన్స్ అన్నది టవర్ బాడీకి ప్లస్ ఇన్సులేటర్కి సంబంధించిన పిన్నులకు మధ్యలో ఉంది. రైట్, సో ఈ కెపాసిటెన్స్కి ఒక రఫ్ ఫార్ములా వేసుకుంటే C ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ A బై D. ఇక్కడ చూసినాం అని అంటే కెపాసిటెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D అంటే డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ ద ప్లేట్స్. అంటే ఒకవేళ ఈ సస్పెన్షన్ స్ట్రింగ్కి ప్లస్ టవర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని పెంచినాము అని అంటే వీ కుడ్ రెడ్యూస్ ద కెపాసిటెన్స్. సో దీన్ని ఎట్లా చేస్తాం? ఈ క్రాస్ ఆర్మ్ లెంత్ని పెంచుకుంటూ పోయినాము అని అంటే at some point this capacitance value will be negligible, so that effectively
దిస్ ఎయిర్ కెపాసిటెన్స్ కెన్ బి నెగ్లెక్టెడ్. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, ఈ క్రాస్ ఆర్మ్ లెంత్ని వీ కెనాట్ ఇంప్రూవ్ టు అ వెరీ లాంగ్ ఎక్స్టెంట్. ఎందుకనంటే ఈ కండక్టర్ అన్నది చాలా బరువుగా ఉంటుంది. ఒకవేళ క్రాస్ ఆర్మ్ లెంత్ పెరిగింది అని అంటే ఆ కండక్టర్ బరువుకి తట్టుకోలేక క్రాస్ ఆర్మ్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో వీ డోంట్ యూజువలీ గో ఫర్ దిస్ మెథడ్. లాంగర్ క్రాస్ ఆర్మ్స్ని యూజ్ చేసుకోలేము. లాంగర్ క్రాస్ ఆర్మ్స్ యూజ్ చేసుకుంటే మన ఎయిర్ కెపాసిటెన్స్ కెన్ బి ఎలిమినేటెడ్, బట్ వీ డోంట్ గో ఫర్ ఇట్ ఎందుకంటే ఇక్కడ మెకానికల్ డిస్క్రిపెన్సీస్ వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ గ్రేడింగ్ ఆఫ్ ఇన్సులేటర్స్. గ్రేడింగ్ ఆఫ్ ఇన్సులేటర్స్ అంటే ఇదే ఫార్ములాలో మనం డీని మార్చలేకపోతున్నాం, ఏని మార్చలేకపోతున్నాం, బట్ ఎప్సిలాన్ని మార్చొచ్చు. డీని ఎందుకు మార్చలేకపోతున్నాం? లాంగర్ క్రాస్ ఆర్మ్స్ కెనాట్ బి యూజ్డ్ కాబట్టి. ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ. సో ఇప్పుడు ఈ పైనున్న కెపాసిటర్కి కిందున్న కెపాసిటర్కి అక్రాస్గా ఈ ఎప్సిలాన్ వాల్యూని కానీ మనం మార్చుకోగలిగితే సిలో వేరియేషన్ వస్తుంది. సిలో వేరియేషన్ వచ్చిందంటే ఎక్స్సీలో వేరియేషన్ తీసుకురావచ్చు. ఎక్స్సీలో వేరియేషన్ వచ్చింది అని అంటే వోల్టేజ్ డ్రాప్లో వేరియేషన్ తీసుకురావచ్చు. అండ్ ఈ వోల్టేజ్ డ్రాప్లో మనం తీసుకొచ్చే వేరియేషన్స్ తోటి V3 ఈజ్ ఈక్వల్స్ టు V2 ఈజ్ ఈక్వల్స్ టు V1 అన్న కండిషన్ని అచీవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏముంటుంది అని అంటే పైనున్న కెపాసిటర్కి కిందున్న కెపాసిటర్కి దాని కిందున్న కెపాసిటర్కి మెటీరియల్‌లో వేరియేషన్ వస్తుంది కాబట్టి, మన స్టాక్ ఏదైతే మనం ఇన్సులేటర్ చేంజ్ చేయాలి అనుకుంటున్నామో, ఖచ్చితంగా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకానొక టైంలో ఏదో ఒక కారణం చేత కెపాసిటర్ అనేది డ్యామేజ్ అయితది. సో డ్యామేజ్ అయినప్పుడు కెపాసిటర్‌ని రీప్లేస్ చేయాలి అని అంటే మన దగ్గర వేరు వేరు గ్రేడింగ్స్‌తో ఉన్న కెపాసిటర్స్ ఉండాలి. విచ్ ఈస్ హైలీ అన్‌ఎకనామికల్. మన దగ్గర మన స్టోర్‌లో మనం ఏదైతే స్టోర్‌ని మెయింటైన్ చేస్తామో ఆ స్టోర్‌లో ఇట్లాంటి వేరు వేరు గ్రేడింగ్స్‌తో ఉన్న కెపాసిటర్లు లేకపోయినా లేదా ఏ గ్రేడింగ్ ఆఫ్ కెపాసిటర్ ఎక్కడ పెట్టినాము అని చెప్పి మనం ఒకవేళ కనిపెట్టలేకపోయినా ద టోటల్ పర్పస్ విల్ బి గాన్ టు డాగ్స్. సో కాబట్టి మనం గ్రేడింగ్ ఆఫ్ ఇన్సులేటర్స్ని యూజ్ చేయం. అండ్ ద మోస్ట్ ప్రాక్టికల్ థింగ్ టు డూ ఇస్ గ్రేడింగ్ రింగ్ లేదా గార్డ్ రింగ్ అని అంటాం. సో ఈ గార్డ్ రింగ్ బేసికల్గా ఏం చేస్తుంది అని అంటే సి మనకు ఇక్కడ నుంచి I3 అన్న కరెంట్ పోతుంది ఎందుకంటే ఇక్కడ ఎయిర్ కెపాసిటెన్స్ ఫామ్ అయింది కాబట్టి. సో ద బేసిక్ ఐడియా బిహైండ్ యూజింగ్ గార్డ్ రింగ్ ఇస్ ఇట్ సైడ్ నుంచి కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ I3 కరెంట్ని మనం పంపిస్తే డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి ఈ కెపాసిటెన్స్ ఎఫెక్ట్ విల్ బి ఎఫెక్టివ్లీ ఎలిమినేటెడ్, రైట్? ఎఫెక్టివ్గా ఎలిమినేట్ అయిపోతుంది అన్నది ఇక్కడ బేసిక్ ఐడియా. సో ఇట్ సైడ్ కూడా ఒక సూడో కెపాసిటర్ని క్రియేట్ చేయడానికి వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ గార్డ్ రింగ్స్. గార్డ్ రింగ్స్ అనేవి పెట్టుకుంటాం. సో ఈ గార్డ్ రింగ్స్ ఏం చేస్తాయి అంటే ఇది ఇక్కడ ఈ కండక్టర్ తోటి ఇన్ కాంటాక్ట్ ఉంటుంది. కాంటాక్ట్ ఉండి బయటికి ప్రొట్రూడ్ అవుతుంది. దీనికి బయటికి ప్రొట్రూడ్ అయ్యి ఫస్ట్ 2-3 యూనిట్స్ని కవర్ చేస్తుంది. మొత్తం యూనిట్స్ని కవర్ చేయదు, అది 2-3 యూనిట్స్ని కవర్ చేస్తుంది. సో దట్ ఎఫెక్టివ్లీ అవర్ పర్పస్ కెన్ బి అచీవ్డ్. సో 2-3 యూనిట్స్ని కవర్ చేస్తుంది. కవర్ చేయడం కారణంగా ఏమవుతుంది అంటే వీటికి అక్రాస్గా సుడో కెపాసిటెన్స్లో ఫామ్ అవుతాయి. అండ్ దీని డిస్టెన్స్ని కూడా మనం గ్రేడింగ్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్న సెకండ్ పాయింట్లో ఇన్సులేటర్ని గ్రేడ్ చేసినట్టు ఇక్కడ డిస్టెన్స్ని గ్రేడ్ చేస్తాం. అందుకే దీన్ని గ్రేడింగ్ రింగ్ అంటాం. డిస్టెన్స్ గ్రేడింగ్ చేస్తాం అంటే దీనికి అక్రాస్గా చిన్న డిస్టెన్స్ పెట్టుకుంటాం, దీనికి అక్రాస్గా పెద్ద డిస్టెన్స్ పెట్టుకుంటాం. సో దట్ ఈ కెపాసిటెన్స్ ఎంతైతే కరెంట్ని తీసుకుంటున్నాయి ఎయిర్ కెపాసిటెన్స్లు అంతే కరెంట్ని ఆపోజిట్ డైరెక్షన్లో పంపించడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ గ్రేడింగ్ రింగ్స్కి దిస్ పాయింట్ ఈజ్ న్యూ, రైట్? ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ కొంచెం కొత్తది. దిస్ గ్రేడింగ్ రింగ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కరోనా రింగ్స్. వీటిని మనం కరోనా రింగ్స్ అని కూడా పిలుచుకుంటాం. ఎందుకనంటే వీటికి ఉన్న ఒక స్పెసిఫిక్ పర్పస్ తోటి. అంటే గ్రేడ్ రింగ్స్ని మనం ఫస్ట్లో పెట్టుకున్నప్పుడు స్ట్రింగ్ ఎఫిషియన్సీని పెంచడం మాత్రమే మన ఎయిమ్ ఉండింది. బట్ దాన్ని డిజైన్ చేసుకున్న తర్వాత దాంతో ఇంకో కొన్ని పనులు కూడా చేయించవచ్చు అని చెప్పి మనకు అర్థమైంది. ఆ పని ఏంటి అని అంటే ఇంప్రూవింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ కరోనా కారణంగా వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని క్యాన్సిల్ అవుట్ చేసి మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ని మంచిగా చేసుకునే దానికి మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేడింగ్ రింగ్ అన్నది ఇట్లా కనిపిస్తుంది మనకు. ద సేమ్ రింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ కరోనా రింగ్. కొన్ని ప్లేసెస్లో గ్రేడింగ్ రింగ్ అవసరం లేని దగ్గర ఓన్లీ కరోనా రింగ్స్ మాత్రమే పెట్టుకుంటారు. సో ఇప్పుడు కరోనా రింగ్ బేసికల్గా ఏం చెప్తుంది అని అంటే కరోనా అన్నది ఒక క్రిటికల్ డిస్రప్టివ్ వోల్టేజ్ దగ్గర అక్కర్ అవుతుంది. క్రిటికల్ డిస్రప్టివ్ వోల్టేజ్ అని అంటే కరోనా ఫినామినా అంటే ఏంటి? వైలెట్ గ్లో వస్తుంది, హిస్సింగ్ సౌండ్ వస్తుంది, లైట్ ఎనర్జీ లాగా సౌండ్ ఎనర్జీ లాగా మన ఎలక్ట్రికల్ ఎనర్జీ మారింది కాబట్టి అక్కడ లాస్ అన్నది జరుగుతుంది. దట్ ఈస్ ద బేసిక్ ఐడియా బిహైండ్ కరోనా లాస్, రైట్? అండ్ ఈ లాస్ అన్నది ఒక క్రిటికల్ డిస్రప్టివ్ వోల్టేజ్ దగ్గర అక్కర్ అవుతుంది, వీసీ లేదా వీడీ దగ్గర. సో ఈ వీడీ దగ్గర మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది క్రిటికల్గా మారుతుంది కాబట్టి మనకి లాస్ అన్నది జరుగుతుంది. అండ్ ఈ క్రిటికల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది మోస్ట్లీ షార్ప్ ఎడ్జెస్ దగ్గర
అండ్ కాంటాక్ట్ పాయింట్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్రేడింగ్ రింగ్ ఏం చేస్తుంది అని అంటే, ఈ పాయింట్ దగ్గర మనం కండక్టర్ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక కాంటాక్ట్ ఏరియా క్రియేట్ అయింది. కాంటాక్ట్ ఏరియాస్ దగ్గర ఎప్పుడు కూడా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, రైట్, షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కరెంట్ డెన్సిటీ అన్నది ఎక్కువ అయిపోయి కరోనా ఎక్కువ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్రేడింగ్ రింగ్స్ ఏం చేస్తాయంటే, దీనికి ఎలక్ట్రికల్ కాంటాక్ట్లు మనం ఈ గ్రేడింగ్ రింగ్ పెట్టినాం కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇవి డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఈ మొత్తానికి వోల్టేజ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. డిస్ట్రిబ్యూట్ చేయడం కారణంగా ఈ క్రిటికల్ డిస్ట్రప్టివ్ వోల్టేజ్ అన్నది అంత తొందరగా రీచ్ కాదు కాబట్టి కరోనా వల్ల జరిగే లాసెస్ని మనం మినిమైజ్ చేసుకోవచ్చు. ఐ నో దిస్ కాన్సెప్ట్ మైట్ ఫీల్ లిటిల్ అబ్స్ట్రాక్ట్, బట్ కరోనాకి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడేటప్పుడు అసలు క్రిటికల్ డిస్ట్రప్టివ్ వోల్టేజ్ అంటే ఏంటి, షార్ప్ ఎడ్జెస్ దగ్గర కరెంట్ డెన్సిటీ వేరియేషన్స్ ఎట్లా వస్తాయి, దాని కారణంగా కరోనా లాస్ ఎట్లా ఎక్కువవుతుంది, గ్రేడింగ్ రింగ్స్ లేదా కరోనా రింగ్స్ వాడడం వల్ల ఆ లాస్ను మనం ఎట్లా తగ్గించుకుంటున్నాం అన్నది ఎఫెక్టివ్గా అర్థమైపోతుంది. అండ్ దెర్ ఆర్ టూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ దిస్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ గురించి మరో 2 పాయింట్స్ ఉన్నాయి, ఒక్కటి చూసి ఈ వీడియోని ఎండ్ చేసుకుందాం. ఫస్ట్ ఈజ్ డీసీ సిస్టంలో స్ట్రింగ్ ఎఫిషియన్సీ అన్నది 100% ఉంటుంది. ఎందుకు అనంటే డీసీ కరెంట్కి కెపాసిటర్ అన్నది ఓపెన్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి అండ్ ఇక్కడ షంట్ కెపాసిటెన్స్లో ఫామ్ కావు, ప్లస్ లీకేజ్ కరెంట్ విల్ బి సేమ్ త్రూ అవుట్. సో కాబట్టి ఇక్కడ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 100% అని చెప్పి చెప్తాం. నెక్స్ట్, షార్టర్ స్ట్రింగ్స్ ఆర్ మోర్ ఎఫిషియెంట్ దాన్ లాంగర్ స్ట్రింగ్స్ అంటాం. షార్టర్ స్ట్రింగ్స్ అంటే వేటిలో అయితే 2 లేదా 3 స్ట్రింగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన స్ట్రింగ్ ఎఫిషియన్సీ విల్ బి గ్రేటర్ దాన్ ఎందులో అయితే 13 ఇన్సులేటర్స్ ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉంటుంది. 13 ఇన్సులేటర్స్ ఉన్న స్ట్రింగ్ కంటే 3 ఇన్సులేటర్స్ ఉన్న స్ట్రింగ్కి స్ట్రింగ్ ఎఫిషియన్సీ అన్నది ఎక్కువ ఉంటుంది. సో ఐ నో దిస్ వీడియో హ్యాస్ బీన్ అ బిట్ లాంగ్, బట్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. సస్పెన్షన్ ఇన్సులేటర్స్కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ని మనం కవర్ చేస్తాం. అండ్ ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే ఐ డోంట్ థింక్ ఎగ్జామినర్ ఇస్ గోయింగ్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ అదర్ దెన్ దిస్. ఇక్కడ మనం చెప్పుకున్న దాన్ని దాటి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్సే లేదు. సో దిస్ వీడియో ఎండ్స్ హియర్. నెక్స్ట్ వీడియోలో మనము వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది ఇన్సులేటర్స్, టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ యూస్డ్ ఇన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్.